హాయ్ రాజా. హాయ్ రా. ఏంటో చెప్పు. ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం వారు కష్టపడ్డారు. కాబట్టి వారికి ఆర్థిక సహాయాన్ని ఒక్కొక్కరికి 5,00,000 చొప్పున అందించడమే కాకుండా వారి ఊరికి సంబంధించి రోడ్లు కూడా వేయించారు. ఓకే, ఇది బాగుంది. లైన్ లో ఉండు, ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. కానీ జ్యోతి ఎర్రాజీ ఉమెన్స్ 100 మీటర్స్ హార్డిల్స్లో బంగారు పథకాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. మరి ఆవిడకి సంబంధించి ఎలాంటిది కూడా ప్రభుత్వం తరపు నుంచి అందలేదు. దీనికి మరి మీ సమాధానం ఏంటి? దౌడలు వలగొడతాను అటు ఇటు మాట్లాడిన ఏదైనా ఒక విషయం తెలియంగానే రెడ్ క్లాత్ చూసిన గంగిరెద్దులా రెచ్చిపోకుండా ఆలోచించి మాట్లాడరా అని చెప్తున్నా. వింటావా నువ్వు అసలు? ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ గారు జ్యోతి ఎర్రాజీ గారిని పిలిపించి దేశం కోసం చాలా గొప్ప పని చేశారు, కాబట్టి ఈ దేశం తరపు నుంచి మన ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది 100% కూడా అని ప్రామిస్ చేయడంతో పాటుగా ఆవిడికి కొంతమేర ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా 30,35,000 రూపాయలని అందించడం అయితే ప్రభుత్వం తరపు నుంచి జరిగింది. ఇవన్నీ తెలుసుకోరా అని చెప్తున్నాం. మొత్తం వినరా. వాళ్ళకు ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము.